శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అసలు ధర్మం ఏది అన్నది తెలుసుకోవడం ప్రధానం. ముందు ఏది ధర్మము అన్నది తెలుసుకోవాలి. ఆ తర్వాత తెలుసుకున్న ధర్మాన్ని పూనికతో ఆచరణ చెయ్యాలి. ఇది ధర్మము అని చెప్పడానికి అధికారి ఎవరు అంటే వేదము. వేదము ఈశ్వర ప్రోక్తము. ఆ వేదములో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని తీసి సంకలనం చేసి అందిస్తే దానిని స్మృతి అంటారు. అలా ఎవరు సంకలనం చేసి అందించారో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి గ్రంథాలు వస్తాయి. యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి, ఇలాగా. శృతి అంటే వేదం. వేదము మొదటి ప్రమాణం. రెండవది స్మృతి. మూడవది పురాణము. వేదములో ఉన్న విషయాన్ని పురాణం భూతద్దంలో చూపిస్తుంది. అంటే ఒక జీవుడి యొక్క యాత్రనంతటినీ వివరిస్తుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాత్ముల్ని రక్షించడం. ఆ ధర్మాత్ముల్ని రక్షించుకోవడానికి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఆయనకి ఒక ప్రమాదం వస్తోంది అంటే తాను దానికన్నా ముందుంటాడు. ఉండి ప్రమాదము రావచ్చుగాక, కానీ దాన్ని తొలగించడానికి పరిష్కారాన్ని సిద్ధంగా ఉంచుకుంటాడు. అక్కడ ఆయనే ఉండి పరిష్కారమును ఏర్పాటు చేస్తాడు. అది ధర్మాన్ని పట్టుకోని వాడి విషయం వచ్చిందనుకోండి, ఆయన ఏదో ఒకటి పొందడం కోసమని నానా అధర్మాన్ని ఆచరించాడు. అన్ని పాపకార్యములు ఆచరించాడు. చిట్ట చివరికి అది అందుకోవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది కదూ, అక్కడ ఈశ్వర రక్షణ తొలగిపోతుంది. తొలగిపోగానే ఏమవుతుందంటే, అందినట్లుగా అందినది ఇన్నాళ్ళు తాను కష్టపడింది దేని కొరకో అది చేతికొచ్చినట్టు వచ్చి చెయ్యి జారిపోయి సమూలంగా నశించిపోతుంది. ఈశ్వర రక్షణ ఉండదు. దాని వలన అతని చారిత్రం ఏమవుతుందంటే ఆదర్శవంతము కాదు. ఇది రామాయణంలో రాముడు చెప్పిన మాట. కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం. ఒకడు శుచి అంటే ధర్మాత్ముడు కాదు, అధర్మాత్ముడు అని దేని చేత చెప్పవలసి ఉంటుంది అంటే కులీనమకులీనం వా, వాడు ఎక్కడ పుట్టాడన్న దాన్ని బట్టి కాదు. కులీనమకులీనం వా వీరం పురుషమానినం, ఆయన ఎంత శౌర్య పరాక్రమములు ఉన్నవాడు దాన్ని బట్టి కాదు. మరి దేని బట్టి చెప్పాలి? చారిత్రమేవ వ్యాఖ్యాతి, ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్నాడు అన్నదాన్ని బట్టి శుచిం వా ఇది వా శుచిం. ఆయన శౌచం ఉన్నవాడా, ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడా కాదా అన్నది తేలిపోతుంది అన్నాడు. అందుకే ధర్మము వలన వచ్చేటటువంటి విశేష ప్రయోజనం ఏమి అంటే, వచ్చేటటువంటి తొట్టుబాట్లని దిద్ది, వైక్లభ్యములను దిద్ది, జీవితాన్ని ఫలవంతం చేసి లక్ష్యశుద్ధి వైపుకి నడిపిస్తుంది. అంత పెద్ద ప్రయోజనం ధర్మమునకుండగా ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నాడు అనుకోండి, తాను దేని కొరకు ప్రయత్నిస్తున్నాడో అది అందదు సరికదా, సర్వనాశనమై అపకీర్తిని పొంది అత్యంత హేయమైన రీతిలో ముగిసిపోయి ఆయన యొక్క చారిత్రము చివరికి ఎవరికీ ఆదర్శప్రాయుడు కాకుండా మిగిలిపోయి, ఇలా బ్రతికిన వాడు ఏమైపోయాడో చూశారా అని చెప్పినప్పుడు ఉదాహరణగా తీసుకొస్తాడు. అలా ఉండకూడదు అంటే ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతకడం ధర్మం. ఆ ధర్మము కాపాడుతుంది అని చెప్పడానికి శ్రీరామాయణం ఎన్నో ఉదాహరణలు చూపించింది. అంటే ఉదాహరణలు చూపించింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, శ్రీరామాయణం ఆది కావ్యం, మధురాతి మధురమైనటువంటి కావ్యం. అసలు శ్రీరామాయణానికి ఏ వ్యాఖ్యానాలు అక్కర్లేదు. రామాయణాన్ని రామాయణంగా మీరు చదువుకున్నారనుకోండి, కేవలం రామకథ అని రామాయణాన్ని చదువుకుంటే చాలు. అందులో అనేక విషయాలు మీకు చదివినప్పుడల్లా
24,000 శ్లోకాలు కాదు, ఒక్కొక్క శ్లోకాన్ని మీరు ఎన్ని మాటలు చదువుతుంటే అన్ని కొత్త అర్థాలు మీకు కనపడుతుంటాయి. అంటే అది బహుభంగిమల మనకి రక్షణ కల్పిస్తుంది, ధర్మమునందు అనురక్తినిస్తుంది రామాయణం. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. సీతామాతని అపహరించాడు రావణాసురుడు, తీసుకెళ్ళి శిశుపా వృక్షం కింద ఉంచాడు. రాముడు రాడు అని అనుకున్నాడు. కానీ రాముడు వానర సైన్యంతో బయలుదేరి సేతువు కట్టి లంకాపట్టణానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆవలి ఒడ్డున విశ్రమించి ఉన్నాడు. శుకసారణుల్ని పంపించాడు రావణాసురుడు. రాముడి యొక్క ఔదార్యం, రాముడి యొక్క పరాక్రమం, రాముని యొక్క తేజస్సు చూసి వచ్చినటువంటి శుకసారణులు రావణాసురుడితో మాట్లాడుతూ ఆయన గొప్పతనం గురించి చెప్పారు. రావణుడికి అనుమానం వచ్చింది. పైకి ఒప్పుకోలేడు, కానీ ఇంతటి మహితాత్ముడు వచ్చిన తరువాత, ఇంతటి ధర్మాత్ముడు వచ్చిన తరువాత ఇంత అధర్మం పట్టుకున్న నేను నిలబడతానా? మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు, ధర్మం జోలికి వెడితే, ధర్మాత్ముడి జోలికి వెడితే ప్రమాదం ఏర్పడుతుంది. ఏమా ప్రమాదం అంటే, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం ఆకృధారామ విప్రియం అంటాడు. నీ ఒక్కడితో పోదు రావణ, నీవు నశించిపోతావు, నీ తమ్ముళ్ళు నశించిపోతారు, నీ భార్యలు పాడవుతారు, నీవు ఎక్కడైతే పరిపాలన చేస్తున్నావో వాళ్ళు నశించిపోతారు. అంతటి కాంచన లంక చిన్నాభిన్నమైపోతుంది. వాళ్ళందరూ పోకముందు నువ్వు పోతే కొంత అదృష్టం. ఎందుకనంటే పాప ఫలితమును దారుణంగా పొందకుండా వెళ్ళిపోయావు. కానీ పాప ఫలితమును దారుణంగా పొందడం అంటే నీ కళ్ళ ముందు నీ ఆశల సౌధాలన్నీ కూలిపోతాయి. నిన్ను రక్షిస్తారనుకుని నువ్వు ఎవరినెవరిని అనుకున్నావో వాళ్ళందరూ ఒక్కొక్కరు జారిపోతారు. నా అన్న వారెవ్వరు నీకుండరు. అప్పుడు 10 తలలు తరుగుతాడు. ఒక్కొక్క తల తింపేస్తుంటే ఎప్పుడు పడిపోతాడని చూసి జేజేలు పలకడానికి వచ్చి నిలబడతారు ఆకాశంలో. ఆ పరిస్థితి తెచ్చుకోకు. అది రాముడి శక్తి అనుకుంటున్నావేమో. రాముడు ధర్మాత్ముడు, అది ధర్మము యొక్క శక్తి. రామో విగ్రహవాన్ ధర్మ. అందుకే రాముడి జోలికి వెళ్ళడం ధర్మం జోలికి వెళ్ళడం. రాముడి జోలికి వెళ్ళడం అంటే నువ్వేం కోరుకుంటున్నావంటే నీ ఒక్కడి వినాశనం కాదు, నీతో పాటుగా నిన్ను ఆశ్రయించినటువంటి అందరూ నశించిపోతారు. ఆ నశించిపోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరో చేయడం కాదు, నువ్వే చేసుకోవడం. స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానాన వర్ధంతే మేషా గోమాయునాయధ అంటాడు. ఏదో ఆ మేకలు వెడుతున్నాయి అనుకోండి, దాని వెనక ఓ కాపరి వెడితే ఆయన కాపాడుకుంటాడు ఆ మేకల్ని. కానీ మేకల వెనక ఒక తోడేల్ని పెట్టారనుకోండి మేకల్ని కాపాడమని, మేకల్ని ఎవరో పాడు చెయ్యక్కర్లేదు, ఆ తోడేలే పాడు చేసేస్తుంది, అది తినేస్తుంది. రాముడు రాజ్య పరిపాలన చేయడానికి, నువ్వు రాజ్య పరిపాలన చేయడానికి అక్కడ తేడా ఉంది. నీకు ధర్మము ఆచరణలోకి లేదు, నువ్వు ఆచరించవు. ఆచరించని ధర్మము రక్షణకి ఉపయుక్తము కాదు. నువ్వు ధర్మమును స్వీకరించలేదు కనుక, ధర్మానుష్ఠానము చెయ్యువు కనుక, ధర్మమును పట్టుకోవు కనుక ఒక ప్రమాదం. ధర్మాన్ని పట్టుకున్నవాడి జోలికెడుతున్నావు, ఇప్పుడు పెను ప్రమాదం, సమూలంగా నశించిపోతావు. ఒక్క నువ్వు కాదు, ఇదే స్వామి హనుమ సుందరకాండలో తీర్పు చెప్తారు. ఇతపూర్వం నువ్వు చేసిన పుణ్యం ఏదో ఉంది, అది కొంత ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు నువ్వు చేసిన మహాపాపం ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. ధర్మాత్ముడి జోలికి, మహాపతివ్రత జోలికి వెళ్ళావు కాబట్టి సమూలంగా, అంటే అసలు నువ్వు ఉండవు, నీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ధర్మమునకు అధర్మమునకు ఉండేటటువంటి వ్యత్యాసం. అయినప్పుడు నేను సంతోషంగా ఉండాలి, నా భార్యాబిడ్డలు సంతోషంగా ఉండాలి, నన్ను ఆశ్రయించిన వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను దేన్ని సాధన చెయ్యాలి? ధర్మాన్ని సాధన చెయ్యాలి. ఇవాళ బాగుండొచ్చు, అధర్మాన్ని పట్టుకుంటే ఓ 10 రూపాయలు సంపాదించినట్టు అనిపించవచ్చు. అధర్మాన్ని పట్టుకుంటే నాకు బలం ఉంది కాబట్టి ఒక బలహీనుణ్ణి పట్టుకుని నేను వేధించవచ్చు. నేను అధర్మాన్ని పట్టుకుంటే చెయ్యకూడని పని చేసి ఎవరికీ తెలియదు కాబట్టి నేను సంతోషపడుతున్నాను అనుకోవచ్చు. కానీ అది ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది.
తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ. హనుమ చెప్తారు సుందరకాండలో, దాని ఫలితం అది ఇవ్వడం మొదలుపెట్టిన నాడు నిన్ను రక్షించగలిగిన వాడు మాత్రము ఈ లోకమునందు ఎవ్వరుండడు. అది రామబాణముల రూపంలో వస్తుంది. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి ధనస్సు పట్టుకుని వచ్చి అక్షయబాణ తూణీరముల నుంచి బాణములను తీసి వింటినారికి సంధించి విడిచిపెట్టినప్పుడు అవి నిప్పులు కక్కుతూ లంక యొక్క ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నీవారి యొక్క గుండెలను చీల్చేస్తున్నప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడన్నవాడు ఉండడు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర స్త్రిపురాంతకోవా త్రాతున్న శక్త ఇది రామవద్యం. ఎవరూ నిన్ను రక్షించరు. ఎందుకు రక్షించరో తెలుసా? అది సిద్ధాంతము. ధర్మమున జోలికి వెళ్ళినా, ధర్మాన్ని వదిలిపెట్టినా నీ రక్షణ నీకు ఉండదు. కాబట్టి రక్షించగలిగినది ఏదంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మము కేవల రక్షణ కాదు, ఆపత్కాలమునందు ఈశ్వరానుగ్రహంగా రక్షిస్తుంది. రాముడు వచ్చేస్తున్నాడు రేపు బయలుదేరి అని విన్నాడు శుకసారుల వలన. కనీసం అప్పటికైనా బుద్ధి మార్చుకుని ఉంటే ఇంకొకలా ఉండేది. చెప్పింది సీతమ్మ తల్లి, నివర్తయమునో మత్త స్వజనీ క్రియతాం మనః. రాముడు ఉదారుడు. ఇప్పటికైనా తప్పు లేదు, నీ మనసు మార్చుకో, నీ తప్పు అంగీకరించు, ఒక్కసారి వెళ్ళి రాముడి పాదాల మీద పడు, అనుగ్రహించేస్తాడు, కాపాడతాడు. అదే ఆయన ప్రతిజ్ఞ. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. యుద్ధకాండ. విభీషణుడు శరణాగతి సమయంలో అంటాడు, రామా నేను నీవాడనని నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన వాడు ఒక్క మనుష్యుడే కావక్కర్లేదు, ఎవరైనా సరే పిపీలికాది పర్యంతంలో వాళ్ళకి నా రక్ష అన్నాడు. కాబట్టి ఒక్కసారి రాముడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చెయ్యి, నువ్వు చేసిన తప్పులన్నీ మరిచిపోయి నిన్ను క్షమిస్తాడు. కాదంటావా? ధర్మం జోలికెడుతున్నావు. వధం చామిచ్చితాఘోరం తయాసో పురుషర్షభ విదితస్య హి ధర్మజ్ఞ శరణాగత వత్సల. బతకడం ఎలా అయినా బతకచ్చు. తిన్నది జీర్ణమైపోతే 4 పచ్చికాయలు తినేసి మలినముతో కూడుకున్న జలాలు తాగినా మనిషి బతకచ్చు. కానీ మనిషి పాపపుణ్యములు ఎప్పుడు బయటకు వస్తాయంటే రావణ సావులో బయటకు వస్తాయి. అందుకే శ్రీశైలంలో తీర్థం ఇస్తే ఈ మాట చెప్తారు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని. ఏం చేయాలి ఆ ధర్మం ఫలితం ఇవ్వాలంటే? తన మలమూత్రములను తాను విసర్జించుకోలేని స్థితిని పొంది మనసాన ఉన్నాడు అనుకోండి, చాలదా? ఏం చేయాలి? ఈశ్వరుడు ప్రాణములను తీయక్కర్లేదు, నీ మలమూత్రములు విసర్జించడానికి నువ్వు లేవలేవు, అలా మంచంలో ఉండు అన్నాడు అనుకోండి. ఏమవుతుంది? కట్టుకున్న భార్య కూడా ఓ 6 నెలలు పోయాక అబ్బా ఇలా ఉండే కన్నా అంటుంది. ఇంకేం కావాలి? ఎంత బాధ! ఈశ్వరానుగ్రహం ఉన్నదా? బ్రతికినంత కాలం చెయ్యి చాపకుండా బతుకుతావు. వెళ్ళిపోయేటప్పుడు అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు ధర్మం జోలికెడుతున్నావు. రాముడు రాశీభూతమైన ధర్మం. ఇప్పుడు నువ్వు ధర్మానికి హాని చేసే ప్రయత్నం చేస్తే నువ్వు పొందే దారుణమైన శిక్ష ఏమిటంటే భయంకరమైన మృత్యువు. అది మామూలుగా ఉండదు. వెళ్ళినవాడే కానీ వెనక్కి వచ్చినవాడు లేడు యుద్ధంలో, ఒక్కడు లేడు. చిట్ట చివరికి తాను వెళ్ళి నిలబడ్డాడు. పైన దేవతలు ఋషులు అందరూ నిలబడ్డారు. వాడు పడిపోతే మేము ఆనందపడిపోతామని. ఏమి జన్మ చిట్ట చివరికి భార్య మండోదరి వచ్చింది, పడిపోయాడని తెలిసి. అందరు అనుకున్నారు రాముడిని నింద చేస్తుందనుకున్నారు. ఆవిడ వెళ్ళి ఆ తెగిపోయిన తలలు నెత్తుట్లో యుద్ధభూమిలో మట్టిలో పడిపోయి ఉన్నాడు. ఆయన్ని చూసి అంది, ఓరి పిచ్చివాడా, చాలామంది నిన్ను రాముడు చంపాడు అనుకుంటున్నారు, కానీ కాదు, భార్యని నాకు తెలుసు. నువ్వు ఎందుకు చచ్చిపోయావో తెలుసా? ఇంద్రియై ఏవ నిర్జిత, నీ ఇంద్రియములు విశృంఖలంగా విడిచిపెట్టావు. ఏదో తపస్సు చేసినప్పుడు మాత్రం పావును తొక్కిపెట్టినట్టు తొక్కిపెట్టావు. అయితే మాత్రం అది పాము కాదు, కాలెత్తితే కాటేస్తుంది. తపస్సు అయిపోయింది, అది కాట్లేసింది. అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళావు. చివరికి
10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయావు. నిన్ను నీ ఇంద్రియములు చంపేసేయండి. ఏం మూట కట్టుకున్నట్టు, ఏం సాధించినట్టు, ఏ కీర్తి సంపాదించాడు? వెళ్ళిపోయిన తర్వాత కనీసం 3 ఇళ్లలోనన్నా 4 ఇళ్లలోనైనా ఆయన వెళ్ళిపోయాడా అండి, ఏం వండుకుంటాం ఇవాళ అని పొయ్యి మీద వంట వండలేక అన్నం వండుకోవడం మానేస్తే ఆ జన్మ జన్మ. రాముడు వచ్చేశాడని తెలిసింది, కనీసం అప్పుడైనా మనసు మార్చుకోవచ్చుగా. ఇంతమంది చెప్తున్నారుగా, తన గూఢచారులు సుఖసారణలే చెప్తున్నారుగా, మార్చుకోలేదు సరికదా. వికృత ప్రయత్నం చేశాడు. విద్యుజ్జిహ్వుడు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక రాక్షసుడిని పిలిచాడు. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సును ఒకదాన్ని తయారు చేయి. సీతమ్మ కూడా అది చూస్తే రాముడి శిరస్సే అనుకోవాలి. కత్తితో ఖండింపబడిన రాముడి శిరస్సు ఎలా ఉంటుందో అటువంటిది చేసి పళ్ళెంలో పెట్టుకుని నా వెంటరా అన్నాడు. రాక్షసుడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తను ఒక పని చెయ్యాలి, సాధించాలి అనుకుంటే దానికి మార్గంతో సంబంధం లేకుండా సాధించాలనుకునేవాడు. సాధించానా అన్నది ప్రధానం కాదు, ఏ మార్గంలో సాధిస్తున్నానన్నది ప్రధానం అనుకునేవాడు మనుష్యుడు. తప్ప ఎలాగైనా సరే పని సాధించేయాలి, ఏ వక్ర మార్గంలోనైనా సాధించేయాలి, ఏ తప్పుడు మార్గంలోనైనా సాధించాలి, అది మనుష్యత్వం కాదు. ధార్మిక మార్గంలోనే సాధిస్తానంటే అది మనుష్యత్వం. అందుకే ఆయన ఆలోచనలకి హద్దు ఉండదు, ఆయన ఆలోచనలు ధర్మము చేత కట్టుబడవు. అందుకే రాముడి కంఠాన్ని తయారు చేయించాడు. విద్యుజ్జిహ్వుడు పళ్ళెంలో పెట్టుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? 10 నెలల నుంచి తన భర్త కనపడక కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, అదా రాచరికం, అదా పరిపాలన చేసే విధానం, అందుక తన బలం, అందుక పాండిత్యం, అందుక వేదం చదవడం, అదా ఒక మాననీయురాలైనటువంటి స్త్రీతో ప్రవర్తించే విధానం? పట్టుకెళ్ళి ఆ తల చూపించి ఒక అబద్ధాన్ని సృష్టించాడు. నిన్నటి రోజు రాముడు తన పరివారం అంతటితో కలిసి వచ్చి సముద్రపు ఆవలి ఒడ్డున పడుకుని ఉన్నాడు. నా సైన్యం అంతా వెళ్ళింది, మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ గాఢ నిద్రలో ఉన్న సమయంలో నా సైన్యాధిపతి ప్రహస్తుడు రాముడి కంఠాన్ని తరిగేశాడు. ఏదో మిగిలిన వాళ్ళకి కాళ్ళు విరగొట్టారు, నడుము విరగొట్టారు, కొంతమందిని చంపేశారు, మిగిలిన వాళ్ళు దిక్కులు పట్టి పారిపోయారు. ఇదిగో రాముడి తల చూడు అని అక్కడ పడేశాడు. ఆ తల్లి ఎంత శోకాన్ని పొందిందో, నిజంగా సర్గలు చదువుతుంటే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. ఆమె అంత ఏడుస్తుంటే ఆయన ప్రతిపాదన ఏమిటంటే, ఇప్పుడు రాముడు లేడుగా, రాముడు ఉన్నాడని కదా నువ్వు బింకానికి పోయావు నా పాన్పు చేరడానికి, ఇప్పుడు రాముడు లేనప్పుడు అభ్యంతరం ఎందుకు, నా పాన్పు చేరు. అది విశ్వవసో బ్రహ్మ యొక్క కుమారుడు, వేదములు చదువుకున్నవాడు, ఆయన మాట్లాడవలసిన విధానమా? ఎంత పూజ చేస్తే ఆవిడకు కావాలి, ఎన్ని వేదాలు చదువుకుంటే ఆవిడకు కావాలి, ఆచరణకి ధర్మం పనికిరానప్పుడు అతను మహనీయుడు ఎలా అవుతాడు? చదువుకోవడం వల్ల అవుతాడు? అదా ప్రవర్తించే విధానం, అదా ధర్మం? ఆమె అంత శోకాన్ని పొందింది. కానీ భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు కదూ, నిజంగా ఆ రోజు సీతమ్మ పొందినటువంటి ఉన్మాదం వర్ణనాతీతం. కనీసం ఆమె బాధ ఎవరితో పంచుకుంటుందండి అక్కడ? అంతటి కులకాంత భర్త శిరస్సు అక్కడ కనపడుతుంటే నా వారన్నవారెవరూ లేరు, ఆయన శరీరం ఎక్కడుందో అని పిచ్చి తల్లి ఆతృతతో నమ్మి కాసేపు సీతమ్మ మహాలక్ష్మి వదిలేయండి. నేను అందుకే మొదటి రోజు చెప్పాను, నరుడి కథాంచరమండి రామాయణం అని చెప్పాను. ఆమె తల్లడిల్లిపోతూ ఉంటే నీ కొరకు ఎవరో వచ్చారయ్యా, ఏదో యుద్ధ సంబంధమైన ముఖ్యమైన విషయం మాట్లాడటానికి కబురు వస్తే తను వెళ్ళిపోయాడు. విద్యుజ్జిహ్వుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే తల అంతర్ధానమైంది. అప్పుడు సరమ వచ్చింది. సరమ విభీషణుడి యొక్క భార్య, శల్యూషుడు అనబడేటటువంటి గంధర్వుని యొక్క కుమార్తె. ఇది నేను మీతో మనవి చేసింది. ధర్మము అన్న మాట ఎక్కడ ఉంటుందో, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు కాపాడడానికి ఆపద కన్నా ముందు భగవంతుడు అక్కడ నిలబడి ఉంటాడు. రాముడు ఎక్కడో ఉన్నాడు, ధర్మాత్ముడు.
సీతమ్మ పట్ల రావణుడు ఇలా ప్రవర్తించాడు, తన తల పట్టుకెళ్ళాడు, తన భార్య ఇంత ఏడుస్తోందని కూడా ఆయనకి తెలియదు. కానీ సరమ వచ్చింది. సరమ నిజానికి విభీషణుడితో వెళ్ళిపోవాలి కదా. విభీషణుడు రావణాసురుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ సరమ వెళ్ళలేదు. సరమ ఎందుకు వెళ్ళలేదు అంటే, నా భర్త ధర్మానుష్ఠానం కోసం వెళ్ళిపోయాడు, ధర్మాత్ముడైన రాముడి కోసం. అంతే ధర్మాత్మురాలైన సీతమ్మ ఇక్కడ బంధీకృతురాలై ఉంది. ఈమెను ఆదుకునే వాళ్ళు ఎవరు నేను వెళ్ళిపోతే? మరి ఈమెని కాపాడద్దు, ఈమెని ఊరడించద్దు, ఈమెని రక్షించుకోవద్దు. భర్తతో కూడా వెళ్ళడం మానేసి లంకాపట్టణంలో ఉండిపోయింది. బావగారు పరిపాలిస్తున్న పట్టణం తన భర్త పట్ల వైముఖ్యం ఉన్నవాడని తెలిసి సాటి స్త్రీ కష్టంలో ఉంటే ఆమెని రక్షించుకోవడానికి తాను ఉండిపోయింది సరమ. అటువంటి తల్లులు పుట్టిన దేశం ఈ దేశం. ఆ సరమ సీతమ్మ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఒక మాట చెప్పింది, పిచ్చి తల్లి ఎందుకు ఏడుస్తావు? నిజంగా రాముడు మరణించాడని నువ్వు అనుకుంటున్నావా? వీడి తరమే, రావణాసురుడి తరమే. విశ్వామిత్రుడి చేత వరాలు పొందిన మహానుభావుడు, వశిష్ఠుడి చేత విద్యాభ్యాసం పొందినవాడు, ఆయన దగ్గర చదువు నేర్చుకున్నవాడు, ధనుర్వేదమంతా చేతిలో ఉన్నవాడు, సమస్త అస్త్రములు ప్రయోగ ఉపసంహారములు తెలిసిన్నవాడు, కంటిని రెప్ప కాపాడుకున్నట్టు కాపాడుకునేటటువంటి లక్ష్మణస్వామి, హనుమ, ఇతర వానరుల మధ్యనున్న రాముడు ఎలాగా సంహరింపబడ్డాడని నువ్వు అనుకుంటున్నావు? నీకు ఇంకొక విషయం తెలుసా? ఇప్పటిదాకా రావణాసురుడు యుద్ధాన్ని ఎలా నిర్వహించాలి రాముడు వచ్చేస్తున్నాడని సమావేశం పెట్టి ఇక్కడికి వచ్చాడు. ఆఖరి అస్త్రం ప్రయోగించాడు. నువ్వు కాని లొంగిపోతే ఇక రాముడు యుద్ధం చేయడు. నిన్ను లొంగదీయడానికి చివరి మార్గంగా దీన్ని అన్వేషించాడు. ఇది విద్యుజ్జిహ్వుడు అనబడేటటువంటి రాక్షసుడు, రావణాసురుని యొక్క బంటు, తనకున్నటువంటి ఇంద్రజాల విద్యతో తయారు చేసినటువంటి తల రాముని యొక్క తలను పోలి ఉంది. అందుకే ఎవడు కర్తో వాడు వెళ్ళిపోగానే ఆ తల కూడా అంతర్ధానమైపోయింది, ఇక కనపడలేదు. ఇంకొకటి జాగ్రత్తగా విను, యుద్ధమునకు సంబంధించినటువంటి భేరీలు మోగుతున్నాయి. రాముడు నిజంగా ఆపదకు లోనై ఉంటే, రాముడికి అమంగళం జరిగి ఉంటే ఎందుకు యుద్ధ భేరీలు మోగిస్తారు? పట్టణమంతా సైన్యాన్ని ఒక చోటికి చేరుస్తున్నాడు రావణాసురుడు అంటే రాముడు క్షేమంగా ఉన్నాడని అర్థం కదా. ఊరడిల్లు అంది. ఆపద కలిగినప్పుడు, శోకం కలిగినప్పుడు ఎంతటి వారు కూడా చతికిల పడిపోతారు. అప్పుడు ఊరట పొందేటట్టుగా చెయ్యడానికి అంతటి లంకాపట్టణంలో రాక్షసుడు ఉన్న చోట ఆయనని కాదని ఒకనాడు గోదావరి జవాబు చెప్పడానికి భయపడింది, పర్వతాలు చెప్పడానికి భయపడ్డాయి. అక్కడే ఒక స్త్రీ ధైర్యంగా సీతమ్మ దగ్గరికి వెళ్ళి రావణాసురుడు చెప్తున్నది అబద్ధమో అని చెప్పి సీతమ్మని ఊరడింపచేసింది. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఉంటుంది, కాపాడుతుంది అనడానికి ఇంతకన్నా ప్రబల ఉదాహరణ. అందుకని హనుమ ఏం చేశారో తెలుసా అండి? కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపి. తన రూపాన్ని విడిచిపెట్టేసి ఒక సన్యాసి రూపాన్ని పొందారు. పొంది రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు సుగ్రీవుడు చూడగానే సంతోషించాడు. ఎందుకని? మొన్న మీతో నేను చెప్పా, ఎవరితోనైనా అబద్ధం చెప్తారేమో కానీ సన్యాసితో చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ లోకం అలా నమ్ముతుంది. సన్యాసి అన్నవాడికి లోపల ఏమి సంకుచితత్వం ఉండదు. సన్యాసి అనేటటువంటి వాడు అన్నిటినీ విడిచిపెట్టిన వాడై ఉంటాడు అని. అన్నీ విడిచిపెట్టి ఈశ్వర కార్యమునందు మాత్రమే, ఈశ్వరుడి గురించి ఆత్మానుసంధానమునందు ఉంటాడు అని. అందుకే అగ్నిహోత్రం కూడా చేయరు. అందుకే సన్యాసి శరీరాన్ని కాల్చరు. కారణం ఏంటంటే అగ్ని విడిచిపెట్టేస్తాడు సన్యాసి. తను ఎప్పుడూ ఇంకా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు. అందుకే సన్యాసి వల్ల లోకానికి భయం ఉండదు. అగ్నిహోత్రం మనం చేస్తాం, తెల్లవారు లేస్తే వంటన్నా చేస్తాం, అందులోకి వచ్చి ప్రాణులు పడిపోతాయి. పైగా ఉడికించినప్పుడు ప్రాణులు కొన్ని దాంట్లో ఉన్నవి ఉడికిపోయి చచ్చిపోతాయి. ఓ వంకాయలో పురుగు ఉందనుకోండి, నేను చూడలేదండి, నేను ఉడికించేస్తే చచ్చిపోతుంది. అది బియ్యంలో పురుగులు ఉన్నాయనుకోండి చచ్చిపోతాయి. కాబట్టి ఆ తర్వాత అన్నంలోకి వచ్చిన తర్వాత తీసి పారేస్తాం. నేనే అలా తిన్నట్టు మీరు తిననట్టు ఎప్పుడు మొహం పెట్టకండి, మీకు వచ్చే ఉంటుంది, కానీ మీరు అలా నటిస్తున్నారు అంతే. కాబట్టి మనం అగ్నిహోత్రం చేస్తే కొన్ని క్రిములు మరణిస్తాయి. సన్యాసి వల్ల ఆపాటి భయం కూడా ఉండదు. ఎందుకంటే అసలు ఆయన జీవితంలో ఇంకా అగ్నిహోత్రం చేయడు. అంటే అంతగా భయరహితమైన స్థితిలో
ఆయన జీవిస్తాడు, అంత భయరహితమైన స్థితిని లోకానికి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసికి అబద్ధం ఎవరు చెప్పరు, ఆ అవసరం ఎవరికి ఉండదు. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వెడుతున్నాడు కాబట్టి ముందు సుగ్రీవుడికి ధైర్యం. కాబట్టి కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధితయా కపి. లోపల ఒకటి పెట్టుకుని పైకి అసలు రహస్యం కనిపెట్టడానికి కపట బుద్ధితోటే సన్యాసి వేషం కట్టారు. మహర్షికి ఏమి అనుమానాలు ఏమి ఉండవండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. శఠబుద్ధి తయాకపి. ఆయన ఆ కపి అంటే హనుమ శఠబుద్ధితయా, ఆయన కపట బుద్ధితో పైకి వేషం ఒకటి లోపల ఒకటి పెట్టుకునే వెడుతున్నారు అని చెప్పారు ఆయన. తతస్వ హనుమాన్ వాచ శిలక్షణయా సుమనోజ్ఞయా వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్యచ. ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇదే కిష్కింధకాండలో చాలా ఆశ్చర్యకరమైన విషయం. వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని ఇలా చూశారు. చూసి చూడగానే ఈయన వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు. చెయ్యొచ్చా అలాగా? చేయకూడదు. సన్యాసి గృహస్థుకి నమస్కారం చేయకూడదు. ఎందుచేత అంటే శాస్త్రంలో అంతే, సువృత్తోవా దురుర్తోవా మూర్ఖ పండిత ఏవచ కాషాయదండ మాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. ఆయన మంచివాడా చెడ్డవాడా వదిలేయండి, ఆయనకి ఏమైనా తెలిసా తెలీదా వదిలేయండి. కాషాయ బట్ట కట్టుకుని చేతిలో దండం పట్టుకుంటే యతి పూజ్యో న సంశయ, గృహస్థ ఆయనకే నమస్కారం చేయాలి తప్ప గృహస్థుకి సన్యాసి నమస్కారం చేయరు. ఎందుకంటే అది తురియాశ్రమం, 4వ ఆశ్రమం, వాళ్ళు గృహస్థుకి చేయకూడదు. కానీ సన్యాసి రూపంలో ఉన్న హనుమ గృహస్థాశ్రమంలో ఉన్న రామలక్ష్మణులకి ప్రణిపాతం చేశారు. ధర్మాత్ముడైనటువంటి రాముడు ఏమనాలి? అదేమిటండి మీరు నాకు నమస్కారం చేయడం ఏంటండి, సన్యాసి అనాలి కదా. అనలేదు సరికదా. సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజ ఉవాచ కామతో వాక్యం మృదు సత్య పరాక్రమవు. పోనీ ఏ శబరిలాగో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఒక దివ్యమైనటువంటి జ్ఞానము చేత తెలుసుకున్న వాళ్ళు రాముడెవరో అందుకుని పూజ చేస్తున్నారా? అలా వచ్చినట్టు హనుమ మీకు కథలో కూడా లేదు. శఠబుద్ధితయా కపి, లోపల ఒకటి పెట్టుకుని పైకొక వేషం కట్టి వెళ్ళారని చెప్తున్నారు మహర్షి. అటువంటి వారు వెళ్ళగానే ప్రణిపాతం చేసి నమస్కారం చేసి పూజ చేసి మాట్లాడుతున్నారు. అంటే తన జీవితంలో మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే హనుమ హృదయంలో పాలు పొంగినట్టు భక్తి ఒక్కసారి పొంగింది. నా జీవితం ఈయనకే అంకితం అయిపోతోంది, ఈయనే నా ఆరాధ్య దైవం, ఈయననే నేను ఉన్నన్నాళ్ళు, నా అవతారం ఉన్నన్నాళ్ళు నేను ఈయన్నే సేవిస్తాను. ఇది మొదటి పరిచయంలోనే ఆయనెవరో ఈయనకి లీలామాత్రంగా భాషించిందంతే. తత్కారణము చేత ఆయన వెంటనే కొన్ని ప్రశ్నల రూపంలో మాట్లాడడం మొదలుపెట్టారు హనుమ. రాముడు కానీ లక్ష్మణుడు కానీ జోక్యం చేసుకోరు, ఇద్దరు వింటున్నారు. ఆయన అన్నారు, మీరు ఇద్దరు రాజర్షులులా ఉన్నారు, మీరిద్దరూ దేవతల్లా ఉన్నారు, మీ ఇద్దరు చాలా విపరీతమైన తేజస్సుతో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మృగాలన్నీ భయపడిపోతున్నాయి, మీరు నడిచి వస్తుంటే వానరములన్నీ భయపడిపోతున్నాయి. మీరు జటావల్కములు ధరించారు, ఈ పంపానది తీరం అంతా మీరు నడిచి వస్తుంటే శోభిల్లుతోంది. కానీ మీరు నిట్టూర్పులు విడుస్తున్నారు. మీరు ఈ చెట్ల వంక పదే పదే చూస్తున్నారు, ఈ పర్వతముల వంక చూస్తున్నారు. మీ నడక చూస్తే సింహంలా ఉంది, మీ యొక్క పరాక్రమం చూస్తే వృషభంలా ఉంది. మీరు చాలా విశాలమైనటువంటి వక్షస్థలంతో ఉన్నారు, ఇంద్రధనస్సుల్లాంటి ధనస్సులు పట్టుకున్నారు, అక్షయమాన తూణీరములు పట్టుకున్నారు. పాములు బుస కొడితే ఎలా ఉంటాయో మీ బాణములు చూస్తే అంత పదునుగా, పాముల యొక్క తీక్షణత ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా మీ చేతులంత పొడుగ్గా ఉన్నాయి. ఏనుగు యొక్క తొండాలు గుండ్రంగా బలిసి ఎలా ఉంటాయో మీ భుజాలు అలా ఉన్నాయి. మీరు జటావల్కములు ధరించారు. సూర్యచంద్రులు ఇద్దరూ నడిచి వస్తే ఎలా ఉంటుందో మీ ఇద్దరు అలా ఉన్నారు. మీరు చాలా దివ్యమైన రూపాలతో ఉన్నారు, సింహపరాక్రమంతో ఉన్నారు, చక్కని మూపులతో ఉన్నారు, దుర్గమారణ్యంలో కాలినడకన పెడుతున్నారు. మీరు ఆజానబాహులై ఉన్నారు. ఇంత అందమైన భుజాలున్న మీరు మీ భుజముల యొక్క సౌందర్యాన్ని ఆచ్ఛాదించడానికి ఆభరణములను ధరించి ఉండాలి. కానీ మీరు ఆభరణములు ఎందుకు ధరించలేదు? వింధ్యాద్రి మేరుపర్వతము మొదలైన పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించగలిగినటువంటి తేజస్సు మీ ఇద్దరి యందు ప్రకాశిస్తోంది. కానీ మీరు ఈ భూమి మీద కాలినడకన నడిచి వెడుతున్నారు.
ఇది ఒకదానికొకదానికి పొంతన లేదు. మీ యొక్క ధనస్సులు చూస్తే భయం వేస్తోంది. పోతపోసి కరిగించినటువంటి బంగారము చేత అవి పైన పూతలు పూయబడి ఉన్నాయి. వాటికి ఆ అల్లెత్రాడు బిగింపబడవలసినటువంటి స్థితిలో ఉంది. మీరు ఇంత ఆశ్చర్యజనకములై చిత్రముగా ఉన్నటువంటి ఆ ధనస్సుల్ని చేత్తో పట్టుకున్నారు. అవి చూడ్డానికి వజ్రాయుధంలా ఉన్నాయి. బాణములతో నిండి ఉన్నటువంటి తూణీరములను మీరు భుజములకు కట్టుకున్నారు. మీ ఖడ్గములు చాలా పొడుగ్గా ఉన్నాయి. కుబుసం వదిలినటువంటి పాము ఎలా ఉంటుందో బంగారము చేత ఆచ్ఛాదింపబడిన మీ ఖడ్గాలు అలా ఉన్నాయి. మీరు ఇంత శోభాయమానంగా ఉన్నారు. మీరు చూడ్డానికి భూమిని శాసించగలిగిన వాళ్ళల్లా ఉన్నారు. కానీ మీరు ఎందుకో చుట్టుపక్కల చూస్తూ నిట్టూర్పులు విడిస్తూ ఈ భూమి మీద నడుస్తున్నారు. ఒకదానికి పొంతన కనపట్టలేదు. నాకు మీరు అర్థం కావట్లేదు. మీ తేజస్సు ఇలా ఉంది, మీరింత శోభస్కరంగా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, మీరు నాకు జవాబు చెప్పట్లేదు. మీరెవరో నాకు చెప్పండి అన్నారు. ఆయనకి తెలియకుండానే మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే ఆయన హృదయంలో ఒక పొంగి స్తోత్రం కింద పైకి ప్రవహించేసిందంటే, ఆపాదమస్తకం పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణన చేస్తూ అంతర్గతమైనటువంటి తేజస్సుతో సహా వాళ్ళు ఎంతటి ధర్మాత్ములో, ఎంత ప్రకాశమున్నవారో, వారు ఏమి చేయడానికి యోగ్యులో తెలుసుకున్నవారై వారు దేవతామూర్తులతో సమానమైన వారు అని చేసినటువంటి ఆ స్తోత్రాన్ని విని సంతోషించాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన అంటారు, ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నాభిభాషద. నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీ ఇద్దరూ నాతో మాట్లాడటం లేదు. సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిత్ ద్వానరయూధప వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత. ఈ ఋష్యమూక పర్వత శిఖరం మీద సుగ్రీవుడు ఉన్నాడు. ఆయన అన్నగారు వాలి. ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టి రాజ్యాన్ని సుగ్రీవుడి భార్య రుమని కూడా హస్తగతం చేసుకున్నాడు. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మన రాజ్ఞా వానర ముఖ్యానాం హనుమాన్ నామవానర. అదిగో ఆ సుగ్రీవుడు పంపిస్తే నేను వచ్చాను. ఇది చెప్పమని చెప్పారా? ఇది చెప్పమని చెప్పలేదు సుగ్రీవుడు. కానీ ఆయనకి దర్శనం చేయగానే ఎంత నమ్మకం వచ్చిందంటే, నేను మాట్లాడినా సత్యం చెప్పేసినా నాకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి సుగ్రీవుడు నన్ను పంపాడు, నేను మీ దగ్గరికి వచ్చాను. నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని, నా పేరు హనుమ అంటారు. యువాభ్యాం సహ ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్యమాం సచివం విత్తం వానరం పవనాత్మజం. మీరు నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేస్తే బాగుంటుంది. మీ ఇరువురు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయ ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం. నేను సన్యాసి వేషంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను సన్యాసిని కాను. ఇది వేషం కట్టానంతే. నాకు కామరూపం తెలుసు. కాబట్టి సన్యాసి వేషం వేసుకుని మీ దగ్గర సత్యం తెలుసుకోవడానికి వచ్చాను. నేను యథార్థానికి వానరాన్ని. నేను ఎక్కడికైనా సరే ఎగిరి వెళ్ళగలను. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలను అని తను సన్యాసి వేషంలో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పేశారు రామలక్ష్మణులతో. అంటే ప్రభు కార్యం మీద వచ్చిన సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి సుగ్రీవుడికి అపకారం కలిగేటట్టుగా ప్రవర్తించడం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. అసలు వారి తేజస్సులు చూడగానే ఆయనకి అంత విశ్వాసం వచ్చేసింది. ఇక వీరి దగ్గర దాచక్కర్లేదనుకున్నారు. ఉన్నదున్నట్టు చెప్పేశారు. రాముడు అన్నాడు, తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తం అరిందమ. రాముడు హనుమతో మాట్లాడలేదు. లక్ష్మణుడి వంక చూసి అన్నారు, లక్ష్మణ చూశావా ఎంత అందంగా మాట్లాడాడో. సుగ్రీవుని యొక్క సచివుట్ట, మంత్రిట. వాక్యజ్ఞం, తను మాట్లాడుతున్న మాట యొక్క అర్థాన్ని తాను బాగా తెలుసుకుని మాట్లాడినటువంటి వాడు, ఆ మాట మధురంగా మాట్లాడినటువంటి వాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. ఋగ్వేదం తెలియనివాడు, యజుర్వేదం తెలియనివాడు, సామవేదం తెలియనివాడు ఇలా మాట్లాడలేడు. అయితే ఇక్కడ ఒక చిత్రం. హనుమ మాట్లాడిన మాటల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఎక్కడున్నాయి? మరి రామచంద్రమూర్తి ఎలా చెప్పగలిగారు ఈ మాట? ఆ 3 వేదాలు తెలిస్తే తప్ప ఇలా మాట్లాడలేడు అని ఎలా అన్నారు? అంటే ఋగ్వేదంలో రుక్కులు అంటారు ఆ శ్లోకములను, ఆ మంత్రములను. అవి దేవతలను స్తుతి చేస్తాయి. దేవతలను స్తుతి చేసేటటువంటి ఆ మంత్రములకే రుక్కులని పేరు.
ఆ రుక్కుల యొక్క సమూహములకు స్తుతి అయితే సూక్తము అంటారు. సూక్తము అంటే సుఉక్తము, బాగుగా చెప్పబడినది. శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో భూ సూక్తం, నీళా సూక్తం, అలా సూక్తం అంటాం. అంటే బాగుగా చెప్పబడినది. ఇప్పుడు ఋగ్వేదంలోనే సూక్తములన్నీ ఉన్నాయి, అంటే స్తోత్ర పాఠములన్నీ అవి బాగా చెప్పినవి. అందుకని ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఆ సూక్తం తీసుకుని మనం చెప్పి పూజ చేస్తాం. శ్రీ సూక్త విధానేనా అంటుంటాం కదా, పురుష సూక్త విధానేనా అంటూను. యజుర్వేదం యజ్ అంటే పూజించుట, కర్మకి సంబంధించింది. అందుకే యజ్ అంటే పూజించుట, ఆరాధించుట. యజ్ఞం అన్న మాట ఈ ధాతువులోంచే వచ్చింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాన్ని తను స్వీకరించి వాక్కుగా వాడి యజ్ఞం అంటే ఒక క్రతువుని నిర్వహించి ఒక కర్మ చేసి ఏ ప్రయోజనమును సిద్ధింప చేసుకోవాలో ఆ ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడానికి మీరు చేసేటటువంటి ఒక కర్మకి యజ్ఞము అని పేరు. అది అగ్నిహోత్రంతో కూడినదై ఉండొచ్చు, లేదా మీరు యజ్ఞ సమానంగా ఒక పూజని చేసి ఉండి ఉండవచ్చు. సామ అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది ఏదో దానికి సామ అని పేరు. సామవేదం అంటే మనసుకి శాంతినివ్వగలిగినది, అంటే దీర్ఘాలతో ఉంటుంది. ఇప్పుడు శాంతమైనటువంటి మనసు వలన సౌఖ్యం పొందేటట్లు చేయగలిగినటువంటి వేదం సామవేదం. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద వినీతస్య అని రామచంద్రమూర్తి అన్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఈయన కనపడుతున్నటువంటి నా నరస్వరూపము వెనక ఉన్నటువంటి తేజస్సుతో కూడినటువంటి అసలు రహస్యాన్ని, అవతారాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు. ఒక నరుడిగా మాట్లాడినప్పుడు నా తేజస్సు సక్రమముగా అర్థమై దాన్ని స్తుతించగలిగిన వాడు, దీనిని పూజించడం తెలుసున్నవాడు. అందుకని భూమి మీద పడి ప్రణిపాతం చేశాడు ఆయన. ప్రణిపాతశ్చ అంటే మీకు గొప్ప పూజ్యభావన కలిగితే ఇక భూమి మీద మెల్లగా వంగి మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి పడకుండా, దీన్ని ఇలా పడేశాను అనుకోండి, ఇది ఢామ్మని పడిపోతుంది అంతే. అంతేగాని ఇదేం మెల్లిగా మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి అలా ఏం పడదు, గబుక్కుని కింద పడిపోతున్నావు కర్ర పడిపోయినట్టు. అలా పడిపోతే అంటే అసలు చూసి చూడగానే అబ్బా ఏమి పూజనీయులైపించి మీరు పడిపోయారు అనుకోండి, దానికి ప్రణిపాతం అంటారు. హనుమ ప్రణిపాతం చేశారు. ఇంత గొప్ప ప్రణిపాతం, పూజ, ఈ నమ్మకమే యజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞానికి ఒక ఫలితం ఉంది. ఏమిటా ఫలితం? నాకు సుగ్రీవుడికి స్నేహం, సుగ్రీవుడికి రాజ్యము కలగడం, భార్య కలగడం. నాకేమిటి సౌఖ్యం? సీతమ్మ జాడ తెలియడం, రావణ సంహారమునందు వానల యొక్క సైన్య బలం నాకు తోడుగా రావడం. కాబట్టి ఇది సాధించాడు ఆయన. ఆ రుక్కులను యజ్ఞముగా మార్చి, యజ్గా మార్చి యజుర్వేదాన్ని దాంట్లోకి తీసుకొచ్చి కార్యసాధన చేస్తున్నాడు. ఈయన వచ్చి మాట్లాడితే నాకు మనశ్శాంతి కలిగింది. ఈయన యథార్థమును ప్రతిపాదిస్తున్నాడు. నేను సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలని వెతుకుతున్నాను, సుగ్రీవుడితో స్నేహం చేసుకోండని తనే వచ్చాడు సుగ్రీవ సచివుడు. కాబట్టి నా మనసుకి సౌఖ్యము శాంతికి కారకమయ్యాడు. కాబట్టి లక్ష్మణ, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈయన మాటల్లో ఉన్నాయి. ఇది లేనివాడు ఇలా మాటలు తీసుకొచ్చి వేద ప్రయోజనాన్ని మాటలోకి తేలేడు. వేదములు బాగా తెలుసున్నవాడు కాబట్టి వేదము యొక్క ప్రయోజనాన్ని తన మాటలలోకి తెచ్చి వేదముల యొక్క స్వరూపంగా శ్లోకాల్ని నా దగ్గర చెప్పగలిగినటువంటి ప్రజ్ఞతో భాషించాడు. ఈయనకి వ్యాకరణం బాగా తెలుసున్నవాడు. న్యూన వ్యాకరణం కృత్సం అనేన బహుధాశ్రవం బహు వ్యాహరతానేన నకించిదపి శబ్దితం. చక్కటి మాట మాట్లాడాలి అంటే వ్యాకరణం తెలిసి ఉండాలి. వ్యాకరణం తెలిసి ఉంటే క్రియాపదంతో వాక్యాన్ని పూర్తి చేస్తూ అవతల వాళ్ళకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి అపశబ్దములు రాకుండా చక్కగా ఉచ్చరించగలిగినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఇటువంటి ప్రజ్ఞ భాషించింది అంటే ఈయనకి వ్యాకరణం తెలుసు. అనయా చిత్రయా మాచ త్రిస్థాన వ్యంజనస్థయా కస్య నారాజ్యతే చిత్తం ఉద్యతాసే హరేరపి. ఈ మహానుభావుడు వక్షస్థలం నుంచి శబ్దమును పుట్టిస్తున్నాడు, కంఠము నుండి పుట్టిస్తున్నాడు, నాలుక నుండి పుట్టిస్తున్నాడు. అంటే 3 చోట్ల శబ్దం కట్టబడుతుంది. 3 చోట్ల శబ్దాన్ని ఎలా పలకాలో అలా పలుకుతున్నాడు. ఎంత స్వరం వాడాలో అంత స్వరం వాడుతున్నాడు. ఉద్వేగంతో లేదు, అవయవాలు కదలటం లేదు, అతిగా కదలకుండా చక్కగా మాట్లాడుతున్నాడు.
ఇన్ని తెలిసుండి మాట్లాడుతున్నాడంటే ఇలా మాట్లాడగలిగినటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడు మంత్రిగా కలిగినటువంటి ప్రభువు ఏ కార్యాన్నైనా సాధించగలడు. ఇలా మాట్లాడేవాడు ఉంటే కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దించేస్తాడు. అంత బాగా మాట్లాడాడు కదయా అని ఏవం విధో యస్య దూతో నభవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణం గతయో నఘ. ఇటువంటి మహానుభావుడు సచివుడుగా ఉన్నటువంటి వారి కార్యం తప్పకుండా నెరవేరుతుంది. మనం ఇవాళ ఈ హనుమతోటి సమాగమం, ఈ హనుమని మనం కలుసుకోవడం మన అదృష్ట హేతువు అని రామచంద్రమూర్తి సంతోషించారు. హనుమ రాముని ప్రశ్న వేశారు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. కిమర్థం తం వనం ఘోరం పంపకానన మండితం ఆగత సానుజో దుర్గం నానావ్యాళం మృగాయుతం. ఈ పాములతో మృగములతో నిండిపోయినటువంటి ఈ వనంలోకి రామా మీరు ఎందుకు వచ్చారు, నాకు చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు రాముడి చేత ప్రేరితుడైనటువంటి లక్ష్మణుడు సమాధానం చెప్తున్నాడు. రాజా దశరథో నామ ద్యుతిమాం ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమే వాభ్యపాలయత్. ఒకానొకప్పుడు మహానుభావుడు దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. చాతుర్వర్ణములు కూడా తృప్తిగా ఉండేటట్టుగా చక్కటి పరిపాలన అందించినవాడు. నద్వేష్ట విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన సచ సర్వేషు భూతేషు పితామహ ఇవాపర అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్టవాన్ అప్తదక్షిణై. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఆయన్ని ఎవరూ ద్వేషించలేదు. అలా పరిపాలించాడు దశరథ మహారాజు. ఎంతమందికో భూరి దక్షిణలు ఇచ్చాడు, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. తస్యాయం పూర్వజ పుత్రో రామో నామ జనైశ్రుత శరణ్య సర్వభూతానాం పితుర్నిర్దేశ పారగ. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు. ఆయన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యానికి బయలుదేరి భార్యతో కలిసి వచ్చాడు. సూర్యుని కాంతి సూర్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో అలా మా వదిన గారైనటువంటి సీతమ్మ తల్లి రాముణ్ణి అనుగమించి అరణ్యవాసానికి వచ్చింది. అహం అస్యావరో భ్రాత గుణైర్దాస్యం ఉపాగత కృతజ్ఞశ్చ బహుజ్ఞశ్చ లక్ష్మణో నామనామత. ఆయనకి నేను తమ్ముణ్ణి, కానీ ఆయన గుణములు చూసి నేను ఆయనకి దాసుడనయ్యాను. ఆయన్ని గురువుగా భావన చేస్తాను. ఆయన వెంట నేను కూడా అరణ్యవాసానికి వచ్చాను. సుఖార్హస్య మహార్హస్య సర్వభూత హితాత్మానః ఐశ్వర్యేన చ హీనస్య వనవాసాశ్రితస్య చ. ఆయన అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హుడైనటువంటి వాడు, సమస్త సుఖములు పొందగలిగినటువంటి వాడు. కానీ అన్నిటినీ కాదని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని వనవాసం చేస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని ఈయన లేని సమయం, నేను లేని సమయం చూసి ఒక రాక్షసుడు అపహరించాడు. అతని వివరములు మాకు బాగా తెలియవు, కానీ ఆ రావణుడు అన్న పేరు మాకు తెలుసు, కబంధుడు చెప్పాడు. కాబట్టి ఆ రావణుని యొక్క జాడ కనిపెట్టి సీతమ్మ తల్లిని మళ్ళీ మేము పొందడం కోసమని ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యంలో ఏతత్తే సర్వమాఖ్యాతం యథాతథ్యేన పృచ్ఛత. నేను ఉన్నట్టుగా నీతో యథార్థంగా ఉన్న విషయాన్ని చెప్పేశాను. కాబట్టి ఈ విషయంలో రాముడికి సహాయం చెయ్యవలసి ఉంటుంది. అహం చైవిహి రామశ్చ సుగ్రీవం శరణం గతౌ. రాముడితో కలిసి నేను సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఎందుకని? సుగ్రీవుడి యొక్క సహాయం ఇప్పుడు రాముడికి కావలసి వచ్చింది. భూమండలం అంతా వెతకాలి. అందుకని సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాం. ఎక్కడ రామచంద్రమూర్తి, ఎక్కడ లక్ష్మణుడు? ఈ మాట అన్నప్పుడు లక్ష్మణుడి యొక్క హృదయం కదిలిపోయింది. సమస్త భూమండలాన్ని శాసించగలిగిన వాడు, మొన్న మీరు చూశారు, లయం చేసేయగలడు. అటువంటి వాడు ధర్మాన్ని పాటిస్తున్నాడు. కబంధుడు చెప్పాడని స్నేహం కోసం వచ్చాడు. అటువంటి అన్నగారు సుగ్రీవుడికి శరణాగతి చేయడమా అని పరిస్థితి అటువంటిది. కాలోహి దురతిక్రమ. ఎవ్వరికైనా ఏషదత్వాచ విత్తాని ప్రాప్యచానుత్తం యశ లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. ఈ జగత్తుకంతటికి నాథుడై కోరుకున్న వారికి కోరుకున్నంత ఐశ్వర్యాన్ని దానం చేసి ఎంతో కీర్తిగాంచినటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు. పితాయస్య పురాహ్యాసీత్ శరణ్యో ధర్మవత్సలః తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవం శరణంగతః. ఒకానొకప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ వచ్చి ఏ దశరథ మహారాజు గారికి శరణాగతి చేశారో ఆ దశరథ మహారాజు గారి కొడుకైన రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. సర్వలోకస్య ధర్మాత్మ శరణ్య శరణం పురా గురుర్మే రాఘవస్సోయం సుగ్రీవం శరణంగతః.
సర్వలోకములకు ధర్మాన్ని నేర్పగలిగినటువంటి వాడు, అన్ని లోకములు ఎవరికి శరణాగతి చేస్తాయో అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదే యూరిమా ప్రజా స రామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. ప్రజలందరూ సుఖం కోసం ఏ రాముణ్ణి శరణాగతి చేస్తారో ఆ రాముడు సుగ్రీవుడికి శరణాగతి చేసి స్నేహాన్ని కోరుకుంటున్నాడు కనుక మీరు రామచంద్రమూర్తికి కావలసిన సాయం చేసి పెట్టి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో సుగ్రీవుడు ఉపకరిస్తే బాగుంటుంది. ఈ మాటలు అన్నట్ట కానీ ఇక కన్నుల వెంట నీరు ఆగలేదు లక్ష్మణుడికి. ఇంత కష్టమా అన్నయ్య కనిపించింది. శోకాభిభూతే రామేతు శోకార్తే శరణంగతే కర్తుమర్హతి సుగ్రీవ ప్రసాదం హరియూధప ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం శాశ్రులోచనం హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారద. కన్నుల వెంట నీరు ధారలుగా కారిపోయి ఏడుస్తూ అటువంటి రాముడు నాతో కలిసి సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు, మీరు మాకు ఉపకారం చేయవలసింది అని అడిగాడు. అడిగితే హనుమ వెంటనే జోక్యం చేసుకుని అన్నారు, మీరు జితేంద్రియులు, బుద్ధిమంతులు, మీరు విచారించవలసిన పని లేదు. మీరు మాకు లభించడం మా అదృష్టహేతు. కాబట్టి సుగ్రీవుడితో మీరు స్నేహం చేద్దరు గాని ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను, మీరిద్దరూ కూడా నా భుజాల మీద కూర్చోండి అన్నారు. సన్యాసి వేషంలో కదా ఉన్నారు, నేను సన్యాసి వేషంలో వచ్చానన్నారు తప్ప ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందారు. భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్టం ఆరోప్యతా వీరం జగామ కపికుంజర. ఆ సన్యాసి వేషాన్ని విడిచిపెట్టేసి రాముణ్ణి ఒక భుజం మీద లక్ష్మణుణ్ణి ఒక భుజం మీద కూర్చోబెట్టుకుని ఇందాక చెప్పానే ఇంతకన్నా ఏం కావాలని ఇద్దరిని హనుమద్వాహనమై భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి వెడుతున్నారు. వెళ్ళేటప్పటికి ఎదురుగుండా ఆ రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళేటప్పటికి అప్పటికే సుగ్రీవుడు భయపడిపోయి ఋష్యమూక పర్వత శిఖరము మించి ఆ మలయ పర్వత శిఖరం మీదకి దూకేసి అక్కడి నుంచి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి అక్కడ దింపారు. ఒకసారి దింపి మహర్షి దీని చిట్ట చివరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. మళ్ళీ భిక్షు రూపం తీసుకున్నారు. ఎందుకని అంటే సుగ్రీవుడు మామూలుగా వానర రూపంలో వచ్చాడు అనుకోండి, హనుమ వస్తే సుగ్రీవుడిని నమ్మడం, నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడే వాళ్ళు దీన్ని మోసగించుంటారు, నేను రానని ఇంకో చోటుకు దూకేస్తాడు. అందుకని భిక్షు రూపంలోనే వెళ్ళారనుకోండి, ఈ రూపంలో మోసగించలే ఇప్పుడు ఈయన చెప్పిన మాట నమ్మి మళ్ళీ వస్తాడు. అందుకని మళ్ళీ సన్యాసి వేషం పొందారు. పొంది మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయం రామో మహాప్రజ్ఞ సంప్రాప్తో దృఢవిక్రమ లక్ష్మణేన సహభ్రాత్ర రామోయం సత్యవిక్రమ ఇక్ష్వాకూణాం కులే జాతో రామో దశరథాత్మజ ధర్మే నిగదితైవ పితుర్నిర్దేశపారక. మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి, ధర్మం తెలుసున్నవాడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత. కాబట్టి నీవు ఆయనతో స్నేహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్ష్వాకు కుల సంభవుడు మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నీ అదృష్టం. ఎన్ని యాగాలో యజ్ఞాలో చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు గారు. అటువంటి వాళ్ళు ఇవాళ మన ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు. నీకు స్నేహం చేస్తాను, నీతో స్నేహం చేయిస్తాను అని మాట ఇచ్చి నేను వాళ్ళని తీసుకొచ్చాను. కాబట్టి నువ్వు వాళ్ళకి ఎదురొచ్చి స్వాగతం చెప్పి వాళ్ళతో స్నేహం చేసుకో అన్నాడు. ఇప్పుడు నమ్మాడు. భవతా సఖ్యకామౌతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రతిగృహ్యాచ్య యస్వైతో పూజనీయతమావుభౌ. వాళ్ళిద్దరినీ నువ్వు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి చేతులు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజించు అన్నాడు. వారు పూజ్యులు కాబట్టి గబగబా వచ్చాడు, ఎదురొచ్చాడు, రామలక్ష్మణుల్ని తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి సుగ్రీవుడు అన్నాడు, భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సల ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాః. మీ యొక్క గుణములను, మీ ధర్మం గురించి, మీ యొక్క పరాక్రమం గురించి, మీ యొక్క వాత్సల్యం గురించి నేను హనుమ చెప్తే విన్నాను. తన్మమై వేష సత్కారో లాభశ్చైవోత్తమ ప్రభో యత్తమిచ్చసి సౌహార్దం వానరేణ మయా సహ రోచతే యదివా సఖ్యం బాహురేష ప్రసాదిత గృహ్యతాం పాణినా పాణి మర్యాద భద్యతాం ధ్రువా. మీరు నాతో స్నేహం చెయ్యాలి అని కోరుకుంటే ఇదిగో నేను నా చెయ్యి చాపుతున్నాను. చాపినటువంటి నా చేతిలో మీ చేతి నుంచి మన ఇద్దరం స్నేహితులు అవుదాం. ఇప్పుడు ఇంకిద్దరికి స్నేహం కుదిరిపోయిందిగా. కిష్కింధకాండలో హనుమ ఎన్ని మాటలు వేషం కట్టారు, ఎన్ని మాటలు విడిచిపెట్టారు అన్నది ఒక క్విజ్ క్వశ్చన్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఆ వేషంతో ఉన్నారు, ఎక్కడెక్కడ విడిచిపెట్టారు. రాజుగారి ప్రయోజనాన్ని సాధించడానికి, రాజు మనసు కుదురుగా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి వచ్చిందో చూడండి. అందుకని బుద్ధిమతాం వరిష్టం. వెంటనే ఆయన కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టి కర్రతో రాపాడించి అగ్నిహోత్రం పుట్టించి ఆ అగ్నిహోత్రం దగ్గరికి పువ్వులు తెచ్చి పువ్వులు వేసి పూజ చేసి అగ్ని సాక్షిగా మీ ఇద్దరు స్నేహం చేసుకోండి అన్నారు.
ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి రామసుగ్రీవులు ఇద్దరు స్నేహం చేసుకున్నారు.